సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. దానికి అందులో వచ్చి స్నానాలు చేయండి అని టెలివిజన్లో కానీ, పేపర్లో కానీ, రేడియోలో కానీ విస్తృతమైన ప్రచారం జరిగింది. దానికి ప్రజలు కూడా ముందు నుంచే ప్లాన్ చేసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోటి నిన్న వెళ్ళడం. అయితే ప్రభుత్వం యొక్క వైఫల్యం అన్నప్పుడు నిన్న తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది ఇందులో ఏం తప్పు ఉంది అని అంటున్నమాట. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగే ముందు ఎంత పెద్ద సంఖ్యలో పబ్లిక్ వస్తారు, వారికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ ఎట్లా ఉండాలి, ఒకవేళ క్రౌడ్ ఎక్కువైనప్పుడు కంట్రోల్ ఎట్లా చేయాలనేది ముందు ప్లాన్ చేసుకోవాలి. నిజంగా ఎవరి పని వాళ్ళు చేస్తే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. పోలీసుల పని, రెవెన్యూ వాళ్ళ పని, పారిశుద్ధ్యం సిబ్బంది అంటే అంతా ఒకే దగ్గర కేంద్రీకరించడం వల్ల ఈ సమస్య వచ్చిందనేది అర్థమవుతున్నది. ఎందుకంటే మన దగ్గర తెలంగాణలో కూడా మేడారం సమ్మక్క సారలకు జాతర అవుతుంది. దాదాపు 1 crore వస్తారు 3 రోజులలో, 1 కోటి జనం, 1 కోటి మంది వస్తారు 3 రోజుల్లో. తర్వాత మేడారం సమ్మక్క సారక్క జాతర దగ్గర నిజానికి అది అడవి, అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ చేసే పరిస్థితి కూడా ఉండదు. మీరు జాతర తర్వాత పోయి చూసినట్టయితే నిజంగా ఇక్కడ 1 కోటి మంది వచ్చిపోయారా అనిపిస్తుంది. అంటే ప్రజలు సహజంగా వాళ్ళకి తరతరాలుగా ఉన్న పద్ధతుల్లో చేసుకుంటూ పోతున్నారు. దాన్ని అనవసరంగా ఇప్పుడు ప్రచారార్భాటం కల్పించి చెప్పండి. అయితే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే సమీక్ష సమావేశాలు జరిపేటప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గతంలో ఎవరైతే కలెక్టర్గా పనిచేశారో వారి టెన్యూర్లో ఒక సక్సెస్ఫుల్ అయినప్పుడు వారిని కూడా స్పెషల్ ఆఫీసర్ చేసుకోవడం, ఐపీఎస్ వాళ్ళని కూడా వేసుకోవడం. అంటే పుష్కరాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు అధికారులు, నిష్ణాతులైన అధికారులను అందరినీ కూడా షేర్ చేసుకుంటే బాగుండదు. కానీ అది కాకుండా 27 మంది చనిపోయినప్పుడు ప్రభుత్వాల మీద ప్రతిపక్షాలు విమర్శిస్తే దాన్ని అంతవరకే చూడాలి. కానీ ఈ ప్రతిపక్ష పార్టీలకు ఏం పని లేదు, వేరే రాజకీయ పార్టీలకు ఏం పని లేదు అని మాట్లాడి రెచ్చగొట్టడం కంటే జరిగినటువంటి తప్పిదాలు చంద్రబాబు నాయుడు గారు కంటతడి కూడా పెట్టారని చెప్పడం జరిగింది. అంటే కంటతడిపి అతను పెడితే కాదు, 27 మంది చనిపోతే వారి కుటుంబ సభ్యులు వారి ఎంతో ఒక మంచి పర్పస్ కొరకు వచ్చి చనిపోయినటువంటి పరిస్థితి చూసినప్పుడు చాలా బాధ కలిగినటువంటి విషయం. అదేవిధంగా తెలంగాణ విషయంలో కూడా మీరు అంటే అక్కడ కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లలో కూడా వైఫల్యాలు ఉన్నాయి. నీరును తీసుకురావడంలో నిజంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో అక్కడ లేవు, అంతా కూడా చాలా కొద్ది నీళ్ళల్లో లేనటువంటి పరిస్థితి. మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి నెగోషియేట్ చేసి ఒక 2 TMC నీళ్ళు, 1 TMC నీళ్ళు తీసుకొచ్చి అట్లీస్ట్ ఈ 14 రోజులకు సరిపోయేటువంటి వాటర్ను మనం స్లోగా ఫ్లో అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది. లేకుంటే ఏమవుతుందంటే అక్కడ వాటర్ స్టాగ్నేట్ అయ్యి డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా వాటర్ ఫ్లో అవుతుంది తప్ప ఇట్లాంటి పుష్కరాలు కూడా జరిగండి. అంటే 2 ప్రభుత్వాలు కూడా పోటీపడి ప్రచారం చేసినాయి తప్ప ఇక్కడ చనిపోలేదు. కానీ ఇక్కడ కూడా కొన్ని వైఫల్యాలు, అక్కడ స్పష్టమైనటువంటి వైఫల్యం ఖచ్చితంగా కనబడ్డది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యం. దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, వారి మంత్రివర్గం వహించాల్సిందే. ఇందులో ఏమాత్రం కూడా ఎవరిని కూడా తప్పుపట్టాలి. అధికారులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాలి. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మొత్తం పుష్కరాలు ఎవరైనా ఎక్కడ ఉండ, వారు అక్కడ ఉండడం కంటే ఎక్కడైనా దూరం కూడా మానిటరింగ్ చేస్తే బాగుంటుంది. వారు వారి చుట్టే వారి ప్రసన్నం చేసుకోవడానికి అధికారులంతా కూడా తిరుగుతారు. ఇప్పటికైనా వారు ఎక్కడైనా విజయవాడలో కూర్చొని రేపంతా కూడా టెలివిజన్, వీడియో కెమెరాలు వచ్చినాయి. ఎక్కడెక్కడ మినిట్ టు మినిట్ ఇంటర్నెట్ ఉన్నది, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మాట్లాడుకోవచ్చు. ఒకసారి శ్రీనివాసరాజు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరాజు గారు నమస్తే. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఒక 150-200 కోట్లు పుష్కరాలకు నిధులు ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. రాజమండ్రిలో ఈ సంఘటన జరిగింది. రాజమండ్రి ప్రాపర్ శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు, అట్లాగే దేవాదాయ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీని ఎక్కడ ఇన్వాల్వ్ చేసినట్టు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నిన్నటి సంఘటన మీరు ఎట్లా చూస్తారు? నిన్న మేము కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగిందండి అమర్ గారు. చెప్పండి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపం వలన ఇది జరిగిందని చెప్పి నేనైతే భావిస్తున్నా. అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హోంశాఖ పూర్తిగా వైఫల్యం చెందాయి. చంద్రబాబు గారు పాపం చిత్తశుద్ధిని మనం శంకించాల్సిన అవసరం లేదు. మంచి ఉద్దేశంతో ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మంచి మహా కుంభమేళా, కానీ సమన్వయ లోపానికి బాధ్యత ఎవరు వహించాలి సార్? కుంభమేళా వేరు, అక్కడ కొన్ని అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారికి వస్తుందండి. అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ చూస్తే స్పాట్ డెసిషన్ తీసుకునే విషయంలో అధికారుల యొక్క సమన్వయం లేకపోయింది. ఎందుకంటే అక్కడ నేను రాజమండ్రి నిన్న ప్రత్యక్షంగా వెళ్ళొచ్చానండి. కాబట్టి ఒక హైవే మీద 2-3 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ సమస్య తప్ప
నా ఘాట్లకు వచ్చే 4-5 రోడ్లు సమస్య, మిగతా ఎక్కడ కూడా సమస్య లేదు. దీనిలో గత 4-5 నెలలుగా భారతీయ జనతా పార్టీ మా సోము వీర్రాజు గారు కానీ మంత్రి మాణిక్యాలరావు గారు కానీ చెప్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులకే ఇది పవర్స్ ఇవ్వటం కానీ చేయటం కూడా జరిగింది. ఇది ఒక లోపం కూడా కనిపిస్తోంది. అలాగే కరప్షన్ విషయంలో 1600 కోట్ల రూపాయలు కనుక రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్తున్నారు. అది చూస్తే 400 నుంచి 500 కోట్ల మించి అక్కడ పనులు జరిగినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా కనిపించట్లా. అదే మున్సిపాలిటీ విషయంలో కానీ, మరి పురపాలక శాఖ విషయంలో కానీ, R&B విషయంలో కానీ, అలాగే రెవెన్యూ విషయంలో కానీ అనేక లోపాలు అక్కడ జరిగినాయి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మన పెద్దలు చెప్పినట్టుగా ఒకే ఘాట్లో 6/26 ఆయన అయిన తర్వాత వరకు ప్రజలను ఆపటం అనేది సరైన విధానం కాదు. గతంలోనే లాస్ట్ మంతే పుష్కరాలు స్టార్ట్ అయిన కొంతమంది, 6వ తారీఖు ప్రారంభమైందని కొంతమంది ప్రారంభించారు. అలాగే ఇది కూడా ఎవరికి అన్ని ఘాట్లు ఓపెన్ చేసి ఆయన ప్రారంభోత్సవం పీఠాధిపతులతో చేసి తర్వాత సమన్వయం చేసుకొని ఉంటే బాగుండేది. ఒకటి. 2, రాజమండ్రి మిగతా ప్రాంతాల డిఫరెన్స్ ఉంది. రాజమండ్రి నదికి వచ్చే ప్రాంతాలు చాలా చిన్న చిన్న రోడ్లు ఘాట్ల దగ్గరకు వచ్చేసరికి, కాబట్టి ఇన్ని లక్షల మంది ఒకేసారి ఆ ప్రాంతానికి వస్తే ఏ విధంగా చేయాలా? అది మా మాణిక్యాలరావు గారు ప్రత్యక్షంగా అక్కడ పోలీసు అధికారులు చెప్పారు, ఇంతమంది క్రౌడ్ వస్తుంది, మీరు ముందే కంట్రోల్ చేయండి అని చెప్తే వాళ్ళు సరైన విధంగా పట్టించుకోకపోవటం, అక్కడున్న పోలీసు అధికారులు నిర్ణయం తీసుకునే విషయంలో జాప్యం చేయటం, ఇది ప్రధానంగా కారణంగా కనిపిస్తుంది. ఒక్కసారి తోపులాట జరిగేసరికి ముందున్న వాళ్ళకి ఇదైపోవటం, గందరగోళ పరిస్థితి. ఇది 27 మంది చనిపోవటమే కాదు, వాళ్ళ కుటుంబాలకి మరి ఇబ్బందిగానే ఉంది. అలాగే కొన్ని లక్షల మందికి అక్కడ వచ్చిన వాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. కోట్ల మంది యొక్క ప్రజలు మనోభావాలు దుఃఖ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ అధికారుల మీద, పోలీసు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోలేదో మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలా? దీనిలో న్యాయ విచారణ అనే సమస్య రాదు, ఎందుకంటే ప్రత్యేక కనిపిస్తుంది, టీవీలు ఉన్నాయి. కానీ రాజుగారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి అని అంటే, రాజుగారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి అని అంటే ముఖ్యమంత్రి గారి మీదనే యాక్షన్ తీసుకోవాలి. నిన్న ఆయన కారణంగానే ఈ సంఘటన జరిగింది. వారు సరస్వతి ఘాట్లో విఐపి ఘాట్లో స్నానం చేయకుండా జనం అందరూ ఉండే దగ్గరికి రావడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది. కాబట్టి ఆయన యాక్షన్ తీసుకుంటే వెంటనే తన మీద తాను యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి ఏం తీసుకోవడం లేదు, న్యాయ విచారణ అంటున్నారు. ప్రసాద్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నాడు. నేను ఒక బ్రేక్ తీసుకొని వస్తాను శ్రీనివాసరావు గారు. ఉన్నది జనాన్ని ఎలా చచ్చిపోతుంటే వాళ్ళకి ఏం పట్టట్లేదా? మీకు ఆస్ట్రేలియాలో విక్టోరియా అనే ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతంలో ఒక అమ్మాయి చచ్చిపోయింది స్టాంపేడ్లో. చచ్చిపోతే వాళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒక ప్రత్యేక చట్టం చెప్పి ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఇట్లా ఉండాలని ఆ నిర్దిష్టంగా అలా ఉంటేనే దానికి పర్మిషన్ ఇస్తారండి. మనం సినిమా యాక్టర్లు ఆడియో రిలీజ్ ఫంక్షన్లో జనం చచ్చిపోతుంటారు, దేవాలయాల్లో చచ్చిపోతుంటారు, పుష్కరాల్లో చచ్చిపోతుంటారు. ఏం చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు? అంటే ఆర్ వి సివిలైజ్డ్ ఆర్గనైజ్డ్ కంట్రీ? అది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండింటి వైఫల్యం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం చేస్తున్నది, ఏం చేసింది? ఇప్పుడు ఇది జరిగినప్పుడు వాళ్ళు ఏమన్నా ఇమీడియట్ గా దిగేసి ఏమన్నా సాయం చేయగలిగారా? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించిన వార్తలు చూస్తున్నాం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఫార్మర్ వైస్ చైర్మన్ శశిధర్ రెడ్డి గారు, ఫార్మర్ ఎమ్మెల్యే వారు చెప్తున్నది ఏమిటంటే, ఇట్లాంటి సందర్భాలు అంటే ఇట్లాంటి రిలీజియస్ కాంగ్రిగేషన్స్ జరుగుతున్నప్పుడు డిమాండ్ అనేది సప్లైని మించి ఉంటుంది డిమాండ్. అప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, క్రౌడ్ మేనేజ్మెంటు, ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయాలి క్రౌడ్ని అనే విషయాల్లో కొన్ని గైడ్ లైన్స్ ఉన్నవి. వాటిని ఇక్కడ పాటించినట్టు ముంచేసింది, అక్కడ పని చేయలేదు ఎన్డీఎంఏ. మరి ఎప్పుడు చేస్తుంది ఎన్డీఎంఏ? ఎన్డీఎంఏ ఇచ్చిన గైడ్ లైన్స్ ని పాటించలేదు. పాటించేలాగా ఎవరు చేయాలి? ప్రసాద్ రెడ్డి గారు అసలు మినిమం చెప్తున్నారు, అసలు డ్రెస్ రిహార్సల్ కూడా చేయలేదు. అసలు అంటే జనం వెళ్ళటానికి ఒక దారి, రావటానికి ఒక దారి అనేది ఉండాలి కదా. ఇక్కడ అందరు చెప్తున్నది అది ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని తానే చేస్తున్నారు, రెండో మనిషిని అసలు సంప్రదించడం లేదు, ఇన్వాల్వ్ చేయడం లేదు అనే దాని మీద వస్తున్న చర్చ. ఇదంతా మనతో శ్రీనివాస్ అని ఒక కాలర్ ఉన్నారండి. ఈజ్
ఆయన ప్రత్యక్ష సాక్షి నిన్న అక్కడ ఉన్నారు, ఆయన ఏం చెప్తారో విందాం. శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అమర్ గారు, నేను పెమ్మరావు శ్రీనివాస్ శ్రీనివాస్ చెప్పండి. పెమ్మరావు శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ ఇస్ జర్నలిస్ట్, హి వర్క్స్ విత్ us. చెప్పండి శ్రీనివాస్. విత్ మీ ఆల్సో. చెప్పండి శ్రీనివాస్ గారు. అక్కడ కింద అంటే నేను చేసిన అబ్జర్వేషన్స్ ఏంటంటే మేజర్ గా మంగళవారం నాడు తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం ఇలాంటి మేజర్ సెంటర్స్ అన్ని కూడా బిజినెస్ అది వీక్ ఆఫ్. వాళ్ళంతా అక్కడ స్టాఫ్, ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా ఈ పుష్కరాలకి రావడం ఒకటి, క్రౌడ్ పెరగడానికి. తర్వాత ఈ స్కూల్ బస్సులన్నీ కూడా చెప్పండి. స్కూల్ బస్సులన్నీ కూడా సీఎం గారు వస్తున్నారని చెప్పి అన్నింటినీ స్కూల్స్ అన్ని, ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా సెలవులు ఇచ్చేసి ఈ పార్టీ బీజేపీ అండ్ టీడీపీ పార్టీలకి వాళ్ళ కార్యకర్తలు పంపడానికి ఫ్రీగా అలౌ చేశాయి. ఇవి బాగా మేజర్ ప్రాబ్లం క్రియేట్ చేసాయి ట్రాఫిక్ కి. తర్వాత ఈ వెహికల్ పార్కింగ్ పాయింట్ నుంచి మనం ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నారు. పార్కింగ్ పాయింట్ కి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సులు లేవు. మోర్ దాన్ 3 to 5 kilometers వాళ్ళు నడవాల్సి వచ్చింది అందరూ. టోల్ ఫ్రీ నెంబర్ పనిచేయలేదు. ఏ వెహికల్ ఎటు వెళ్ళాలని అడిగితే ఎక్కడున్న పోలీసు మంది ఏం చెప్పారంటే ఎక్కడికక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా అన్నట్టుగా ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్పి వాళ్ళ పాయింట్ నుంచి క్లియర్ చేసేసుకున్నారు. దాంతో అది క్రౌడ్ అక్కడ పెరిగిపోయింది. తర్వాత సీఎం గారు సన్మానం అది అక్కడ దాదాపు 2.5 hours ఉండడము, అక్కడే మంత్రులు ఉండడము, వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే పోలీస్ ఫోర్స్ వెళ్ళిపోయడం. గేట్ తెరిచేసరికి గేట్ కూడా ఎలా ఉందంటే అది బ్యారికేడ్. మామూలుగా తిరుపతి లాంటి చోట ఒక సైంటిఫిక్ గా ఉంటుంది, అంటే 3-4 కన్నా ఎక్కువ ముందుకు వెళ్ళలేరు. ఇక్కడ ఎక్కువ మంది ఒక్కసారి వెళ్ళే, అంటే క్రౌడ్ బాగా ఉండడం వల్ల ఒక్కసారి ఎక్కువ మంది ముందుకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉండడం వల్ల తోపులాట బాగా జరిగింది. కనీసం తోపులాట జరుగుతుంది, ఇంతమందిని ఒక్కసారి అలౌ చేయకూడదు, మధ్యలో ఎక్కడ బ్రేక్ పెట్టాలో 100 మంది తర్వాత 200 మంది తర్వాత అనే ప్లాన్ కూడా చేయలేదు. సీఎం గారు వెళ్ళిపోవడం, పోలీసులు వెళ్ళిపోవడం మేజర్ గా జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్. వెంటనే జాతర అయిపోయింది అనమాట. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్తున్నదంతా ఒక పాయింట్ మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. ఏమిటి అంటే అక్కడ అసలు ప్రభుత్వం లేదు. ప్రభుత్వం అనేది కేవలం ముఖ్యమంత్రి ఉన్నంత వరకే ఉంది. పోలీస్ శాఖ కానీ ఇతర శాఖలు కానీ అక్కడ ఏం పనిచేయలేదు. 2003లో కూడా ఇదే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు జరిగినాయి. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి, ప్రసాద్ రెడ్డి గారు. అప్పట్లో జవహర్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారు అద్భుతంగా నిర్వహించినారు. అట్లాంటి అధికారుల సేవలేమి ఇక్కడ తీసుకున్నట్టుగా లేదు. తర్వాత ఏది ఏర్పాటు లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఎంతసేపు జనాన్ని పెద్ద సంఖ్యలో తీసుకురండి. అంతకుముందు ఒకసారి ఆయన గోదావరి హారతి ఇవ్వడానికి పోతే జనం లేరని చెప్పి అధికారుల మీద విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి. జనాన్ని తీసుకురండి, జనాన్ని తీసుకురావాలని కోరిక బాగానే ఉంది, కానీ ఆ వచ్చిన జనాన్ని మళ్ళీ భద్రంగా ఇళ్లకు పంపించే ఏర్పాటు చేయాలనే తపన లేకపోవడాన్ని ఎట్లా చూడాలి? అలాగే గోదావరిలో ఎంట్రీ అంటే స్నానం చేయడానికి ఒకేసారి కొన్ని 100 మంది వెళ్ళినా కానీ ప్రమాదం ఉంది. కాబట్టి ఎంట్రీని లాస్ట్ మూమెంట్లో రిస్ట్రిక్ట్ చేసి పర్మిటెడ్గా కొంతమంది లోపల పంపి కొంతమంది బయట పంపించే ఏర్పాటు ఉండాలి. అలాంటి ఏర్పాటు ఏమన్నట్లేదు. ఒకేసారి జనం వెళ్ళటం, అసలు మినిమం ఏంటంటే వెళ్ళటానికి ఒక దారి, రావటానికి ఒక దారి అనేది కామన్ సెన్స్. అది లేకుండా ఎట్లా చేశారు అనేది, ఇప్పుడు వెళ్ళే వాళ్ళని వచ్చేవాళ్ళు తొక్కేశారు, వెనక వాళ్ళు వీళ్ళ మీద పడ్డారు. ఈ విధంగా తొక్కేసలాట జరిగిందండి. అది ఒకసారి బేసిక్స్ పాటించకపోవటం. ఒకసారి మళ్ళీ రాజ్యలక్ష్మి గారితో, శ్రీనివాసరాజు గారితో కూడా మాట్లాడుదాం. రాజ్యలక్ష్మి గారు చెప్పండి, నిన్న అక్కడ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు కనీసం 10 మంది అన్నా మంచినీళ్ళు టైంకు దొరికింటే బ్రతుకుండే వాళ్ళు. ఆ తొక్కిసలాటలో బాగా ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అయి ఇదవుతున్న వాళ్లకు ప్రాథమిక చికిత్స లేదు, కనీసం మంచినీళ్ళు దొరకలేదు, అంబులెన్సులు లేవు, ఎటువంటి ఏర్పాట్లు లేవని చెప్తున్నారు. ఇప్పుడే ఒక ప్రత్యక్ష సాక్షి సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్ చెప్పింది కూడా విన్నాం మనం. మీరేమంటారు? ఖచ్చితంగా ఇది ఎక్కడా కూడా ఏ ఏర్పాట్లు లేవనేదానికి ముందే మనకి కొన్ని ఇన్సిడెంట్స్ చూడొచ్చు. పూర్తిగా పోలీసు వచ్చారు, పోలీస్ రోడ్లకి మాకు చిత్తూరు పోలీస్ ముఖ్యమంత్రి గారి జిల్లా నుంచి వచ్చాము, కనీసం మాకు ఏ ఏర్పాటు లేదని చెప్పేసి గోల చేసి భోజనం కూడా లేదని చెప్పి రోడ్ల మీద పడి గొడవ చేసినటువంటి విషయం చూసాం. అంతేకాకుండా ఈ రెప్లికా టెంపుల్స్ పెట్టారు, దానికి సంబంధించి 5,000 మంది బ్రాహ్మణులు తీసుకొచ్చారు, వాళ్ళు మాకే ఏర్పాట్లు లేవని చెప్పేసి వాళ్ళు గోల చేశారు.
నిన్న అక్కడ తొక్కిసలాట జరిగితే కనీసం ఆక్సిజన్ అందిస్తే కొంతమంది అయినా బతుకుతారు. ఈ 35 మంది చనిపోయేటటువంటి పరిస్థితి రాకపోను. కనీసం అక్కడ అంబులెన్స్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏ రకమైనటువంటి ఏర్పాట్లు లేవు. ఊరికే వీళ్ళు ప్రచారం చేసుకోవడానికే వీళ్ళ సమయాన్ని అంతా కేటాయించారు తప్ప సమీక్షల మీద సమీక్షలు, ఎందుకు వచ్చిన సమీక్షలు ఎవరికి అర్థం కాని సమీక్షలు. ఈ సమీక్షల వలన ఒరిగిందేమీ లేదు. రెండో విషయం ఏంటంటే సమయం అంతా కూడా అధికారులు ఏ కార్యక్రమంలోనూ నిమగ్నం అవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ లేకపోతే వచ్చినటువంటి మంత్రుల చుట్టూ తిరగటానికి సరిపోయింది తప్ప ఏ కార్యక్రమంలోనూ వీళ్ళు పూర్తి స్థాయి ఏర్పాటు చేద్దాం అనేటటువంటి ఆలోచన లేదు. ట్రాఫిక్ని క్రమబద్ధీకరిద్దాం అనేటటువంటి ఆలోచన లేదు. సుమారు 28,000 మంది పోలీసులు ఇక్కడ తీసుకొచ్చామన్నారు. 28,000 మంది పోలీసులు కూడా ఈ నగరాన్ని భయభ్రాంతం చేసేటటువంటి పరిస్థితికి దటెళ్ళొద్దని ప్రజలను అటు ఇటు రకరకాల ఇబ్బందులు పెట్టి రాజమండ్రి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా తిట్టుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నిజంగా ఆలోచించాలి అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో కృష్ణా పుష్కరాల్లో 4 చనిపోతే చాలా గొడవ చేసి దేవినేని ఉమ్మగారు కానీ వీళ్ళందరూ కూడా చాలా గొడవ చేసి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలన్నారు. ఇవాళ ఇంతమంది చనిపోవడానికి కారణమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రాజీనామా చేయమని మీరు అందరూ అడగరు? మీరు మానవతావాదులు కాదా? ఇంతమంది చనిపోతే నేను సోమిరెడ్డి గారు చెప్తున్నారు జగన్ గారు శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి. శవరాజకీయం అని అనటానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ సమయంలో ప్రతిపక్షాలు అడగవలసినవి మీరు చేయలేదు కాబట్టి సరైనటువంటి ఏర్పాట్లు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదే సోమిరెడ్డి గారి ఇంట్లో కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కానీ జరిగి ఉంటే ఈ రకంగానే మాట్లాడి ఉండేవారా? ఇవాళ ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర వలస, నెల్లూరు, బెంగళూరు, జంషెడ్పూర్ ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడి రాజమండ్రి మహానగరం ఇక్కడ ఏదో జరుగుతుంది, చాలా గొప్ప గోదావరి, పవిత్రమైనటువంటి గోదావరిలో స్నానాలు చేసి పుణ్యాన్ని ఆపాదించుకుందామని వచ్చారు తప్ప వాళ్ళు అనంతలోకాలకు వెళ్ళిపోతారనేటటువంటి ఆలోచనతో రాలేదు. అంతమంది ఎక్కడెక్కడ నుంచో వస్తారని చెప్పేసి తెలుసుండి మీరు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందటం వల్ల ఈ రకమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రి నగరం సిగ్గుతోటి తలవంచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పేసి ఒక ఖచ్చితంగా బాధపడుతున్నామని చెప్పి. గోదావరి జిల్లాలో పుష్కరాలు అనేది ఒక పెద్ద సందర్భం. మేము గోదావరి ప్రాంతానికి చెందినవాడిని. నేను అనుకున్నాను ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి రాజమండ్రికి ఒక కొత్త స్థాయిని తీసుకొస్తారు. పుష్కరాల తర్వాత రాజమండ్రి ఏ దుస్థితిలో ఉంటుందో ఆలోచించుకోవాలి మీరు. పుష్కరాలు ఇమీడియట్ పుష్కరాల తర్వాత కదా, దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కూడా రాజమండ్రిని ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అని మేము కూడా భ్రమించాం. కానీ చివరికి అది కళ్ళైపోయిందండి. అది నిజంగా నెగిటివ్ ప్రచారం అయిపోయింది అనమాట. రాజమండ్రి ప్రాంతం వెళ్ళిన వాళ్ళు ఇంతమంది చనిపోవడం అనేది అంతర్జాతీయంగా రాజమండ్రి ఫర్ రాంగ్ రీజన్స్ పాపులర్ అయింది, బ్లాక్ మార్క్ అయిపోయింది. శ్రీనివాసరాజు గారితో ఒకసారి మాట్లాడదాం. శ్రీనివాసరాజు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గంగా హారతి అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందింది, ప్రచారం పొందింది. కాబట్టి మా గోదావరి హారతి కూడా అట్లాంటి ప్రచారం పొందాలని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేకంగా మీడియాను పిలిపించినట్టున్నది. ఇదంతా చూస్తుంటే ప్రచార ఆర్భాటంగా అనిపించింది కానీ పుష్కరాల సమయంలో ప్రజల కోసం అని చెప్పి ప్రభుత్వం ఉన్నట్టుగా లేదు అక్కడ. గంగా నది తర్వాత గోదావరి అంత ప్రతిష్టాత్మకమైందండి. హారతి ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని, ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని మనం ఎటువంటి అనుమానించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇక్కడ రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం స్పాట్ డెసిషన్ తీసుకోవడంలో, అలాగే మనకి దౌర్భాగ్యం అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని గురించి రియాక్ట్ అవుతుంది ప్రభుత్వం. అలా కాకుండా ఆ ఇన్సిడెంట్ జరిగితే ఏం చేయాలనేది ఇందాక ఎన్డీఎంఏ కానీ మిగతా వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించడానికి ఇటు ప్రభుత్వం దాన్ని పట్టించుకోవాలా. అలాగే గతంలో పనిచేసిన, మీరు అన్నారు ఇందాక, గతంలో పనిచేసిన పుష్కరాల టైంలో పనిచేసిన ఆఫీసులను కూడా ఈ సేవలు ఉపయోగించుకొని ఈ ఏర్పాట్లు కానీ చేస్తుంటే కొంత జరిగేది. మొదటి నుంచి కూడా మా మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రి పేరుకి పని, ప్రభుత్వం వైపు నుంచి ఆయన్ని సరైన ఇంపార్టెన్స్ ఇవ్వటం కానీ, కమిటీ చేసే విషయంలో కానీ, ఆయన చెప్పే సూచనలు అధికారులు తీసుకోవటంలో కానీ, అక్కడ ఐపీఎస్ అధికారులు, పోలీస్ అధికారులు మాణిక్యాలరావు చెప్పంగానే, మా మాణిక్యాలరావు గారు చెప్పంగానే రియాక్ట్ అయి ఉంటే ఇంత ఇన్సిడెంట్ జరిగేది కాదు అది అని చెప్తున్నారు. ఈ క్రౌడ్ వస్తుంది, ఇబ్బంది పడతాము, మీరు యాక్షన్ తీసుకోండి, కొంచెం వెనక ఆపండి అని కూడా. కానీ అధికారులు రియాక్ట్ అవ్వకపోవటం వల్ల ఒక్కసారి తోపులాట జరగటం వల్ల ఇది జరిగింది. ఒకటి. రెండు, ప్రభుత్వం వైపు నుంచి కూడా రెవెన్యూ మేము ఎందుకు చెప్తున్నానంటే 15,000 మంది పోలీస్ వాళ్ళని తీసుకొచ్చారు.
అలాగే ఇంకో 7,000 8,000 మొత్తం 30,000 మంది ప్రభుత్వ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ లేకపోతే పనిచేసే వాళ్ళు కానీ రాజమండ్రి నగరానికి రావటం, వాళ్ళకి ఏర్పాట్లు సరిగా లేకపోవటం, అలాగే కరప్షన్ విషయంలో కూడా ఇంతకుముందు చెప్పిన 450 రూపాయలు పోలీసులు వాళ్ళకి డ్యూటీ చేసిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళు 300 రూపాయలు ఇస్తున్నారు. అలాగే రాజమండ్రి టౌన్లో 1600 టన్నుల బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చామని చెప్తున్నారు వాళ్ళు. అది ఎంతవరకు జరిగింది? కరప్షన్ అంటే 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రజల అవసరాల కోసం కానీ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు రాజమండ్రి డెవలప్మెంట్ విషయంలో కానీ ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా విచారణలు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీలు కూడా మరి చంద్రబాబు గారు సీఎం ముఖ్యమంత్రి గారు దీన్ని సీరియస్ తీసుకొని దాని మీద అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే ఇది ఇప్పటికైనా పాసిఫై అవుతుంది. భవిష్యత్తులో ఇన్సిడెంట్ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. తర్వాత రియాక్ట్ అయ్యకంటే ముందే దాన్ని ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నాను. రాజకీయ పార్టీలకి పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించినప్పుడు, సమావేశాలు నిర్వహించినప్పుడు కూడా లక్షల మంది వస్తారండి. అప్పుడు బ్యూరోక్రసీ చాలా యాక్టివ్గా ఉండి, పోలీసు యంత్రాంగం చాలా యాక్టివ్గా ఉండి ఎటువంటి ఇవి జరగకుండా కాపాడతారు. కానీ ఇలాంటి సందర్భాల్లో ఎందుకని పోలీసులు అంత యాక్టివ్గా ఉండట్లేదు? అధికార యంత్రాంగం ప్రజలు రాజకీయ నాయకులు కాదు, ప్రజలు రాజకీయ కార్యకర్తలు కాదు కదా, వాళ్ళు ఉన్నా పోయినా ఒకటే. పొలిటికల్ సెంట్రిక్ అయిపోతున్న సమాజం ఒకటి. ప్రసాద్ రెడ్డి గారు, మనం చూస్తాం మన హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం జరుగుతుంది. నిజానికి అది కూడా చాలా పెద్ద ఈవెంట్. ఇతర రిలీజియస్ కాంగ్రిగేషన్స్ కూడా జరుగుతాయి. అనేక చోట్ల బోనాలనండి, ఇంకోటనండి అనేకమైన జరుగుతాయి. వాటికి సంబంధించి అంటే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్సెస్. ఇవి జరుగుతున్నప్పుడు గణేష్ నిమజ్జనం జరిగినప్పుడు అక్కడ ఉండే పుర ప్రముఖులతో కానీ, స్వచ్ఛంద సంస్థలతో కానీ, రాజకీయ పార్టీలతో కానీ అన్నిటితో కమిటీలు వేసి పెద్ద ఎత్తున సమావేశాలు జరిపి ఏర్పాట్లు చూస్తారు. మనం ఈ పుష్కరాల దగ్గరికి వచ్చేసరికి లోకేష్ ట్రస్ట్ అనే ఒక పేరు కనిపిస్తున్నది తప్ప ఇంకెక్కడ ఏ స్వచ్ఛంద సంస్థను స్థానిక ప్రజల్ని ఇన్వాల్వ్ చేసినట్టుగా లేరు. దీన్ని ఎట్లా చూడాలి? ఇది గత సంవత్సర కాలంగా రెండు ప్రభుత్వాలకి అంటిన జబ్బులాగా ఇది కనిపిస్తుందండి. ప్రతిపక్ష నాయకులను కానీ, స్వచ్ఛంద సంస్థలను కానీ ఇతరులను ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ప్రతిపక్ష నాయకులను ఇన్వాల్వ్ చేస్తే ఏమైనా క్రెడిట్ వాళ్ళకి వెళ్తుంది. ప్రతి దశలోనూ ఈ ఆలోచన మనకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు అధికారంలో వచ్చిన పార్టీలకి ఇతర పార్టీలకి ఒక 2%, 3%, 5% ఓట్ల డిఫరెన్స్ ఉంది. వాళ్ళు కూడా చాలామంది ఓట్లు వేస్తే అది వాళ్ళు ఆ స్థానంలో ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది కదా, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది కదా. నువ్వు అఫీషియల్గా లెటర్ రాసి పుష్కరాల సమయంలో మీ కార్యకర్తల్ని మేము యూజ్ చేయండి, మీ స్వచ్ఛంద సంస్థలు మాకు ఉపయోగపడండి అని రాష్ట్రీయ స్వయం సేవకుడు బీజేపీ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎందుకని వాళ్ళు యాక్టివ్గా లేరు? ఎక్కడ వాళ్ళ పేరు కనిపించదు, ఎక్కడ వాళ్ళ యాక్టివిటీ కనిపించదు. వాళ్ళని డమ్మీ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? రాష్ట్రీయ స్వయం సేవకులు నేను దివసే 30 నుంచి చూశాను. అద్భుతమైన సేవా దృక్పథంతో పనిచేస్తారు. వాళ్ళందరూ ఏమైపోయారు? స్థానికంగా అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఉంటాయి. ప్రజలు ముందుకొచ్చి పనిచేసే వాలంటీర్స్ ఉంటారు స్వచ్ఛందంగా. వెంకటరమణారెడ్డి గారు మీరేం చెప్తారు దీని గురించి? అంటే ఖచ్చితంగా ఈ రోజు వారు చెప్పే మాట శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అక్కడ మినిస్టర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి రాజమండ్రి స్థానిక శాసనసభ్యుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ ఎవరికే కోఆర్డినేషన్ లేదని వారు మాటలు బట్టి అర్థమవుతా ఉన్నది. ఇది టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ అండి. ఇందులో ఏమీ అనుమానం లేదు. ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనబడతా ఉన్నది. జవహర్ రెడ్డి గారు మీరు కలెక్టర్గా ఉన్నప్పుడే గోదావరి పుష్కరాలు అయినట్టున్నాయి. అట్లాంటి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ని అక్కడ వాళ్ళ యొక్క సర్వీసెస్, పోలీస్ ఆఫీసర్ యొక్క సర్వీసెస్ కోఆర్డినేషన్ అంటే ఇట్లాంటి తొక్కిస్లాట్ అయినప్పుడు, కోవర్ క్రౌడ్ అయినప్పుడు ఏం చేయాలి, ప్రికాషన్ ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీలను సలహాలు కూడా స్వీకరించాలి. ఇంత పెద్ద ఈవెంట్ జరిగినప్పుడు ఒక ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి ఈ ప్రభుత్వం ఇది చేస్తూ ఉంది, మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమని చేయడం కానీ, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇన్వాల్వ్ చేయడం కానీ. ఈరోజు తిరుపతికి వెళ్తాం, చాలామంది స్వచ్ఛంద సంస్థలు వచ్చి అక్కడ సర్వీసెస్ చేస్తూ ఉంటాయి. దీంట్లో కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంటే ఇది అంతా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. ఈ గోదావరి పుష్కరాలను ఆయన చాలా సమర్థవంతంగా నిర్వహించి దీన్ని అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో చేశారు. దురదృష్టవశాత్తు వారి ప్రయత్నం బెడ్స్ కొట్టినట్టు కనబడతా ఉంది. థ్యాంక్ యూ వెంకటరమణారెడ్డి గారు, థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు, విజయలక్ష్మి గారికి, శ్రీనివాసరాజు గారికి కృతజ్ఞతలు. అట్లాగే సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ ఫోన్ లైన్లో వచ్చి మనతో మాట్లాడారు, అక్కడున్న పరిస్థితి చెప్పారు, వారికి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రచార దాహం 27 మందిని బలి తీసుకున్నది. నిన్న తొలి రోజున తొలి గంటలోనే
పుష్కరాలు ప్రారంభమైన తొలి గంటలోనే 27 మంది చనిపోవడం, అందులో 24 మంది మహిళలు కావడం చాలా బాధాకరం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు చేతులు కాలినాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు. ఇప్పటికైనా ఇక 11 రోజులు ఇట్లాంటి సంఘటనలు ఏవి జరగకుండా ప్రజలు క్షేమంగా వచ్చి తమ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని ఊహించుకొని వెళ్ళే ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏం చేయాలో ఆలోచించాలి. ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి తమ వ్యక్తిగత ప్రచారం, తమ ప్రభుత్వ ప్రచారాన్ని పక్కన పెట్టి ఇట్లాంటి ఏర్పాట్లకు ఉద్యుక్తం అవుతే బాగుంటుందని అందరూ సూచిస్తున్నారు. స్టేట్ యూన్ టు సాక్షి.